శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 35వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం చివర సూచించిన కథలనే ఇప్పుడు చెప్తాను. వీనిని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలిడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. సాకార దేవతలు భ్రమ, కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా, వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగం పడకూడదు, దక్షిణను ఇవ్వకూడదు, వారి ముందు అసలు తల వంచరాదు. ఇలా చేయటం భక్తిని పరిహసించినట్లే అని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణ అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించటం వారి సాధుత్వానికి హీనత్వం కాదు. గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటారు. నేను దక్షిణను ఇవ్వను. ధనాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చేయను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తు పెట్టుకున్నా సాయిబాబాను దర్శించుకుని చివరకు వారి శరణుజొచ్చేవారు. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కుని పోయారు. మరలా వెనుకకు తిరిగి రాలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మరచిపోయేవారు. సంప్రదాయం పైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూతి యొక్క మహిమను మరియు బాలా నేవాస్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞాకింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైనది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడతాము. మనకు ఆకలి దప్పుల బాధలు లేవు. ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాలు అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది.
ఈ చమత్కారాన్ని ఎంతని వర్ణించను. మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం, ద్రష్ట, దర్శనమను త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము, దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనల యందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం, శ్రావణుడు, శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసన, రసం, రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయంలో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళ్ళుతోంది. ఇప్పుడు పూర్వ కథానుసంధానాన్ని గుర్తు తెచ్చుకుని కథాభాగానికి వద్దాం. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తల వంచను, దక్షిణను కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటేనే నేను షిరిడీకి వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషులయందు అత్యంత భక్తిభావం. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరూ శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీకి చేరారు. ఇద్దరూ సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుని చూచి దూరం నుండి, కాయావెజీ, ఎందుకు వచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయావెజీ అన్న బాబా మాట విని, వారి స్వరం విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరూ ముంబై బయలుదేరడానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణ అడిగారు. అదైనా
కాకాను మాత్రమే. 17 రూపాయలను ఇవ్వు అని అడిగారు. కానీ అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణను అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలేశారేం అని కాకాను అడిగాడు. ఈ విషయం బాబానే అడుగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి, అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగటం, భక్తులు ఇవ్వటం గూర్చి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటివాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాకా ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటకు మిత్రుడు వెంటనే 17 రూపాయలను బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తరువాత బాబా అతనితో, పోదువుగాని లేరా, ఒక్క క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించడానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేసేయి. అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తరువాత వారికి వెళ్ళటానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా క్రమ్ముకోగా చూసి మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తోంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితునికి అనుమానం. ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడుతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్ళి రైలు బండిలో ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూచి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినాయి. నేను షిరిడీకి బయలుదేరేటప్పుడు కిటికీలను తెరిచి ఉంచి ఉంటే అవి చచ్చిపోయేవి కాదు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావడానికి సమ్మతించారు.
లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది, ఈ గతి పట్టింది. కానీ ఒక్కటి బ్రతికే ఉంది అని తలపోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం. ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. ఇతడు ఎన్నో నెలలు కాలి మడమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తరువాత త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరో కథ. సత్పురుషులను శోధించాలని ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరసు వంచవలసి వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలటం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని బదలి ఎలా దక్షిణను ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు ధరన్సి జేఠాబాయి ఠక్కరుకు పూర్వజన్మ పుణ్యబలం వల్ల సాయిని దర్శించవలెనని కోరిక కలిగింది. కాకా మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవలెనని అనుకున్నాడు. ఠక్కరు కంపెనీలో కాకా మేనేజరు. కాకా తరచూ సెలవు రోజులలో షిరిడీకి ప్రయాణమయ్యేవాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవటం. అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనడం. ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకీ ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయి అంతు తెలుసుకోవాలని హోళీ పండుగ సెలవులలో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషులు మానవ మాత్రులే కదా, ఎందుకు వారికి తల వంచాలి అని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయి గని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ల మీద నిలుచుంటారు. అలాంటప్పుడు ఈ ధరన్సి ఎంతటివాడు? అతని నిశ్చయం ఏపాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు. మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె ధరన్సి కూడా కాకాను వెంట పెట్టుకుని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళితే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేసేయాలి, బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాకా, అది నా చేతులలో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంట పెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతేనో, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో 3వ వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి ఏరి పట్టుకు వస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా
వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్ళుతామని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సేర్ల ద్రాక్ష పళ్లను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళుంటాయి. కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాట మంతి ముచ్చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకుని బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ కూడా అక్కడ ఉన్నాడు. అతనిని ధరన్సీ సేటు జిజ్ఞాసతో ప్రశ్నించినది వినండి. ఇక్కడి విశేషమేముంది? మీరెందుకు వచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని తర్కడ్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నానే అని సేటు అన్నాడు. తర్కడ్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాక బాబా పాదాలయందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్లను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్లను పంచటం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరన్సీకి కూడా బాబా కొన్ని పళ్లను ఇచ్చాడు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి. గింజలు ఉన్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోనే హంసపాదుల, ఆరంభంలోనే ఏదో సమస్య. ఆ పళ్లను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వానిని తిరస్కరించనూ లేదు. పైగా ద్రాక్ష పళ్లను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవటం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. పళ్లను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం నాకు పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం చెయ్యరాదని గింజలను జేబులో వేసుకున్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు నాకిష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్లను ఇచ్చాడు. అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరన్సీ నోట్లో వేసుకోకుండా వానినలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు. కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు. ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు.
నోట్లో వేసుకోవడానికి మనస్కరించక పిడికిట్లోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయి అని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయి అని బాబా అనగానే ధరంసి వానిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్లను కని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం, వీరికి ఎంతటి సామర్థ్యం, నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్నీ గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా నా చేతికి గింజలు లేనివి మంచి పళ్ళను ఇచ్చారు అని అనుకున్నాడు. మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మరచిపోయాడు. అతని అహంకారమంతా కరిగిపోయింది. సత్పురుషులయందు భక్తి ఉత్పన్నమైంది. మునుపటి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనియించింది. షిరిడీకి రావలన ఉత్సాహం దృఢ నిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కడు కూడా కూర్చుని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్లను ఇచ్చారు. ధరంసి అతనిని మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకోవడానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్లను మరలా కాకా దగ్గరి నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్లను పంచుతున్నారు. అయినా సేటు మనసులోని ఆలోచనను తెలుసుకుని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు ఎక్కడి యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని చెప్పారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే ధుని ప్రక్కగా నిలబడి ఉన్న అప్పా అన్న వంటవానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం నుండి శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు. ఇదిగో ఈ అప్పాపైని ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మరచిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఆరతి అయింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవడానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదు వద్దకు బయలుదేరుతారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడుగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతి ఇవ్వరు, కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం. మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు.
తరువాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పనారంభించారు. దానిని శ్రద్ధగా వినండి. చంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనసుకు నిశ్చలత్వం లేదు. బరువును క్రిందకు దించుకుని మరలా పైకి ఎత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించు. నిశ్చింతగా ఉండు. అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరన్సీ మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తన గురించే అని గ్రహించాడు. ఎంతో వైభవమున్నా ధరన్సీ ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకుని ఎప్పుడూ వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమాశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళటానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వటం ఆవశ్యకమైన ఘటన. అది అప్రయాసగా లభించటంతో ధరన్సీ సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతను కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళడానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. ఇది కూడా సేటుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయం నివృత్తి అయింది. సాయిబాబా గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలుంటే వారికి అనుభూతిని అట్లే కలుగజేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గాలలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలుగజేస్తారు. భావార్థులనైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయి అయిన సాయిమాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించదు. కాకా ధరన్సీ బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి 15 రూపాయలను దక్షిణ అడిగి తీసుకుని అతనితో, నాకు ఎవరైనా 1 రూపాయిని దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్క పెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏదీ ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరికీ కూడా అడగను. ఫకీరు వ్రేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్నవారినే అడగటం. దాతలు పంటను తరువాత అనుభవించడానికి
విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించటానికి కోరుకోని వారు సుఖంగా ఉంటారు. నాదత్తముపతిష్ఠతి, ఇవ్వకపోతే లభించదు. ఈ శృతివాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ స్త్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తరువాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం. క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరన్సీకి ఆసక్తి కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మరిచిపోయి తనంతట తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంతా అపూర్వంగా లేదు? వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయటానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతట నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతట నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం అంతా వృధా అయింది. నా అంతట నేను పూజ్య భావంతో నా శిరస్సును వారి చరణాలయందు వంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసినా పైకి ఏమీ ఎరుగనట్లు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాఘనులు ఎవరినీ కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన తరువాత వారికి తమ చరణాలయందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి.
బాబా ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని తీసుకుని ధరన్సి మరియు కాకా నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుండి తిరిగిపోవటానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వానిని తప్పించుకోవటం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావటం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడుపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనమవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడీకి వెళ్ళటం, తిరిగి రావటం ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వటం, విభూతిని ఇవ్వటం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళటానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తరువాత నెవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందటం, బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వానిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవాడు. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగమయ్యేది. ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమూ తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు, సాయి మహారాజు మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊదీ ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరలా దుస్వప్నాలు కలుగనే లేదు. అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొసటన అద్దుకుని విభూతి పొట్లాన్ని తల క్రింద ఉంచుకుని భక్తిగా బాబాను స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకుని ఆ విభూతి ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. అది దాని స్వభావం అని చెప్పాడు. అలానే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకుని విభూతి పొట్లాన్ని
తలగడ కింద పెట్టుకుని పడుకునేవాడు. తరువాత బాబా పటాన్ని తెచ్చుకుని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించిన విభూతి మనోభీష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడుండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండీకి విహారానికి వెళ్ళే మార్గం చిమ్మటం, ఇవి నెవాస్కరు రోజూ చేసే పనులు. అతని తరువాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనసుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయాన లేచి చేత్తో చీపురు పుచ్చుకుని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియచేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కోయగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువలోని నీరును త్రాగేవాడు. ఈ నెవాస్కరు ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తరువాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వలనే చేసేవాడు. అతడు కూడా ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజు తమ సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే బాబా పాటిల్ శ్రాద్ధం వచ్చింది. అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించటమే తరువాయి. వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారి కంటే 3 జనం వచ్చారు. నెవాస్కరు భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా మనకు దిగులు ఎందుకు? నీవు నిర్భయంగా ఉండు అని కోడలితో చెప్పి ఆమె పిడికెడు విభూతిని తీసుకుని వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది. ఇక సంతోషంగా వడ్డించు, గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకుని మరలా మునుపటిలాగే బట్టను కప్పిపెట్టు. దీనిని బాగా గుర్తుంచుకో. ఇది
సాయి యొక్క అన్నం. ఒక మెతుకైనా మనది కాదు కనుక అవమానం పాలు కాకుండా మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవమైంది. ఏ ఇబ్బంది లేకుండా బంధువులు అతిథులు భోజనం చేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలో మిగిలి ఉంది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజం. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నేవాస్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది. దానిని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి భిన్నమైనదా అని అనుమానం. అయితే అవని, కానీ సందర్భానుసారంగా చెప్తాను అని నిశ్చయించుకుని ఆ కథను ఇక్కడ చెప్తాను. ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవ్యుడైన రఘు పాటిల్ నివాసుకు వెళ్ళి నేవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను తాళ్లతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుస కొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూసి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకుని పారిపోవడానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కరుకు దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూసి నేవాస్కరుకు ఆనందం కలిగింది. శరీరమంతా పులకాంకితమైంది. సాష్టాంగ ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చి పెట్టాడు. ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైనదో! అతని మనసులో అణుమాత్రమైన భీతి కలుగలేదు సరికదా. పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుసబుసమంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా ఏం? ఇదిగో పాలగిన్నె, నిశ్చింతగా త్రాగు, దీనిని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావనల వలననే. పాలగిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించటం భయపడాల్సిన విషయం. అందరి మనసులు ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటకి పోవడానికి భయం. పాము గాని ఇంట్లోకి దూరిందా ఇక బయటకి రావడం కష్టం. అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకుని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ దొరకలేదు. అందరి మనసులు కుదుటన పడ్డాయి. కానీ నేవాస్కర్ మనసులో బాధ.
కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు చిన్నవారు. నివాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు, రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాలా. ఈ సచ్చరితలోని మార్గం సరళమైనది. ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరం, అక్కడే సమీపంలో షిరిడీ క్షేత్రం, అక్కడే ధునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు. భక్తిపూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నమవుతారు. ఆనందఘనులైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జపతప సాధనాలేవీ అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యం నియమంగా ధరించి సేవించిన వారి మనసులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయాలలో గుహ్యార్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలైనవన్నీ విభూతి స్పర్శతో నిర్మూలనమై అంతర్బాహ్య పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించాను. వివరంగా వర్ణించానని చెప్పటం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైనది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటను వినండి. ఇక్కడ తర్కంతో పని లేదు. దృఢమైన పూజ్యభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమ భక్తి అవసరం. శ్రద్ధా విహీనులకు, కేవలం వాదాలతో తర్కించేవారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తి గల భావికులే ఈ జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరేపితాలే అని తలచి దోష దృష్టి లేకుండా సాయి సచ్చరిత్రను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమదయాళువు, ప్రేమమయులైన సాయిమూర్తిని మనసులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి. ఎక్కడి షిరిడీ, ఎక్కడి గోవా? గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత. సాయి చరణాలయందు మస్తకాన్నుంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమాడ్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చికిత్సా ఖండనం విభూతి మండనము అను 35వ అధ్యాయం
సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరితరే నమః.